చైనా ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రపంచ దేశాలన్నీ నివ్వెరపోయే రేంజ్లో మిలిటరీ పెరేడ్ని నిర్వహిస్తోంది. సో దీన్ని విక్టరీ డే పెరేడ్గా నిర్వహిస్తోంది. అసలు విక్టరీ డే పెరేడ్ ఎందుకు నిర్వహిస్తోంది? విక్టరీ డే పెరేడ్ అంటే ఏంటి? అంటే ఏం చెప్తారు ఎంజీరావు గారు? ఎస్ అండి, ఈరోజు సెప్టెంబర్ 3వ తారీఖున చైనా తన క్యాపిటల్ బీజింగ్లో తియాన్మాన్ స్క్వేర్ అనేది ఒకటి ఉంటుందండి. పెద్ద పెరేడ్ గ్రౌండ్ ఉంటుంది. అది దాంట్లో ప్రపంచంలోనే ఒక అతిపెద్ద మిలిటరీ పెరేడ్ అని నిర్వహిస్తుంది. ఇది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద మిలిటరీ పెరేడ్ ఫర్ ద లాస్ట్ 1 century అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మోడర్న్ వెపన్ దృష్టిలో పెట్టుకుని ఇది జూలై స్టార్మ్ అంటూ రష్యా చేసిన మిలిటరీ పెరేడ్కి, అదేవిధంగా జూన్లో ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికా నిర్వహించిన మిలిటరీ పెరేడ్లు మించిన మిలిటరీ పెరేడ్ ఈరోజు చైనా నిర్వహిస్తుంది. దీన్ని విక్టరీ డే పెరేడ్ అంటారు. ఇది చైనా ఎందుకు నిర్వహిస్తుందంటే, చైనా చెప్పేది ఏంటంటే 80 సంవత్సరాలు అంటే రెండో చైనా జపాన్ యుద్ధం 1937 నుండి 1945 వరకు 9 సంవత్సరాల పాటు జపాన్తో యుద్ధం చేసింది చైనా. ఈ యుద్ధంలో జపాన్ చేతిలో చైనా ఓడిందా లేదా చైనా చేతిలో జపాన్ ఓడిందా చెప్పే ముందు ఈ 9 సంవత్సరాల చైనా జపాన్ యుద్ధంలో జపాన్ లొంగిపోయింది. అది ఎందుకు లొంగిందో చెప్తాను. ఈ లొంగిపోయింది ఎప్పుడు అంటే ఈ సెప్టెంబర్ 3, 1945వ తారీఖున. కాబట్టి ఈ రోజుకి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైనా ఈ విక్టరీ డే పీరియడ్ నిర్వహిస్తుంది. దాన్ని చైనా ఏమంటుందంటే యాంటీ ఫ్యాసిస్ట్, యాంటీ జపనీస్ ఈ ఒక పీరియడ్ కింద, మిలిటరీ పీరియడ్ కింద నిర్వహిస్తుంది అనమాట. ఇది అంటే మేము 2వ ప్రపంచ యుద్ధంలో ఎంతో సాక్రిఫైస్ చేసింది చైనా, కమ్యూనిస్టు చైనా. వాళ్ళు చైనా కూడా అనరు, కమ్యూనిస్టు చైనా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిసిపి ఎన్నో త్యాగాలు చేసింది. ఈ యుద్ధంలో, జపాన్తో జరిగిన యుద్ధంలో, 2వ ప్రపంచ యుద్ధంలో భాగంలో మేము 3.5 కోట్ల మంది చైనా పీపుల్ త్యాగం చేశారు. 335 మిలియన్ చనిపోవడం జరిగిందండి. అందులో నియాంజిన్ అనే ఒక పెద్ద క్యాంపెయిన్లో ఒకేసారి 10 లక్షల మంది వరకు చైనా వాళ్ళు చనిపోవడం జరిగింది. కొన్ని లక్షల మంది రేఫ్లు కూడా గురవడం జరిగింది. అందుకని జపనీస్ అట్రాసిటీస్ అంటారు దాన్ని అనమాట. దారుణంగా చెప్తారు నియాంజిన్ క్యాంపెయిన్ అనేది యుద్ధంలో. ఇప్పుడు ఈ సెప్టెంబర్ 3, 1945ని జపాన్ని మేము ఓడించాం. దీంట్లో అంటే ఏంటి, చైనా ఎంతో సాక్రిఫైస్ చేసి 2వ ప్రపంచ యుద్ధంలో ఈ ఫ్యాసిస్ట్ యాక్సిస్ ఆఫ్ పవర్స్ అంటే జపాన్, అదేవిధంగా జర్మనీ, ఇటలీలు ఓడిపోవడం వెనకాల చైనా చాలా సాక్రిఫైస్ చేసింది. 2వ ప్రపంచ యుద్ధంలో మేము కూడా ఎక్కువ భాగస్వామ్యం ఉంది. అటు రష్యా, అటు యుఎస్ఎస్ఆర్ఏ కాదు, బ్రిటనే కాదు, మేము ఉన్నాం, ఇదిగో చూడండి అని దాన్ని నిర్వహిస్తుంది అనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మిలిటరీ పీరియడ్ ఎవరు నిర్వహించాలి అంటే నా దృష్టిలో అయితే చెప్తాను, ఇది చైనా పాత్ర చాలా తక్కువ. 2వ ప్రపంచ యుద్ధంలో చైనా పాత్ర చాలా చాలా తక్కువ అండి. 2వ ప్రపంచ యుద్ధంలో ద ట్రయో అని చాలా పెద్దగా చెప్పవచ్చు. అదేంటంటే యుఎస్ఎస్ఆర్ స్టాలిన్ గ్రాడ్ని ముట్టడిని ఎదుర్కోవడంలో రష్యా చూపిన అతిపెద్ద సాహసమే 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓడిపోవడానికి కారణమైంది. ఒక రకంగా చెప్పాలంటే జర్మన్ రాజధాని బెర్లిన్ కూడా వెళ్ళింది రష్యన్ ఫోర్సెసే. హిట్లర్ చనిపోవడానికి కూడా కారణం రష్యా ఈజ్ ద హీరో ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. తర్వాత బ్రిటన్ ఒక్కటి అలా నిలబడిపోయిందనమాట. బ్రిటన్ ఒక అద్భుతంగా నిలబడి, ఫ్రాన్స్ ఓడిపోయిన తర్వాత, అన్ని దేశాలు ఓడిపోయిన తర్వాత యూరోప్లో అంటే ఇంకా రష్యా, యుఎస్ఎస్ఆర్, అమెరికా రాబోయే ముందే బ్రిటన్ ఒంటరిగా నిలబడింది. లండన్ మీద బాంబింగ్ వేసిన, సబ్మెరైన్స్ ప్రయోగించిన హిట్లర్కి నిలబడిన దేశం బ్రిటన్. ఆ బ్రిటన్ తర్వాత ఇటు యుఎస్ఎస్ఆర్, అటు అమెరికా రంగంలోకి రావడం వల్ల గెలవడం జరిగిందనమాట. కానీ బ్రిటన్ అద్భుతంగా నిలబడింది. కాబట్టి విన్స్టన్ చర్చిల్ సెకండ్ హీరో. తర్వాత రూజ్వెల్ట్ 1943లో 2వ ప్రపంచ యుద్ధంలో రావడం జరిగింది. అమెరికా ఇక జపాన్ మీద 2 అణుబాంబులు ప్రయోగించింది. అటు జర్మనీ ఓడిపోవడానికి కారణమైందనమాట. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఎస్ఆర్ అంటే ప్రస్తుత రష్యా, అదేవిధంగా బ్రిటన్ను, మిగిలిన దేశాలు సపోర్ట్ వల్లే ఇటు హిట్లర్ ఓడింపబడ్డాడు, కానీ చైనా వల్ల కాదు. చైనా ఏంటంటే ఇక్కడ చెప్పాలంటే ఈ రకంగా ఇంత మిలిటరీ పీరియడ్ దీనికి అంత అవసరం లేదు. ఎందుకంటే పెద్దది ఏమి కాదు. రష్యా విక్టరీ పీరియడ్ ఒకటి చేస్తుందండి రెడ్ స్క్వేర్ దగ్గర, అది అత్యుత్తమం. అది తర్వాత ఈరోజు జపాన్ ఎంతంటే, జపాన్ ఈ 1937 నుండి
1945 వరకు 9 సంవత్సరాలు జరిగిన రెండో జపాన్ చైనా యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక భాగమైందనమాట. ఒక రకంగా ముందే జరిగింది. ఏషియాలో రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రధాన భాగం అనమాట. ఇక్కడ చైనా అడ్డగించింది, జపనీస్ ఫోర్సెస్ని చాలా రెసిస్టెన్స్ ఇచ్చింది. అందుకనే ఈరోజు చైనా అధ్యక్షుడు అంటున్నాడు, చైనీస్ రెసిస్టెన్స్ ఎగ్నెస్ట్ అగ్రెసివ్ జపనీస్ ఫోర్సెస్ అంటున్నాడు ఈరోజు మాట్లాడిన ప్రధాన ప్రసంగంలో. అవును, జపాన్ వెళ్ళి ఆక్యుపై చేసింది, బీజింగ్, తియాన్జిన్ సిటీలు వీటన్నిటిని ఆక్యుపై చేసింది మంచూరియా వరకే. కానీ చైనా చాలా అడ్డగించింది, కానీ చైనా జపాన్ను అడ్డుకోలేకపోయింది. అసలు ఈ యుద్ధంలో అటు అమెరికా జపాన్ మీద ఆటం బాంబులు వేయకపోతే నాగసాకి, హిరోషిమా మీద జపాన్ లొంగే ప్రసక్తి లేదు. ఏషియాలో జపాన్ అంత పెద్ద ఫోర్స్ అప్పట్లో, మిలిటరీ ఫోర్స్ అనమాట. ఎంతటి జపాన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే అమెరికా ప్రయోగించిన 2 ఆటం బాంబులు. ఈ 2 ఆటం బాంబుల వల్ల జపాన్ లొంగిపోయింది. ఈ లొంగిపోయినప్పుడు ఇక చైనా నుంచి వెనక్కి రావడం జరిగింది. అంతేగాని చైనా మీద జపాన్ ఓడిపోవడం జరగలేదు రెండవ ప్రపంచ యుద్ధంలో, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ అడ్డగించడంలో చైనా పాత్ర మాత్రం దిగ్విజయంగా ఉంది ఆ విషయంలో. ఎందుకంటే 3.5 కోట్ల మంది చైనా పీపుల్ ఆర్మీ చనిపోవడం జరిగింది, ఎంతోమంది అట్రాసిటీ జరిగింది. అందుకనే జపాన్ అట్రాసిటీస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు జపాన్ అనేది ఒక మోడర్న్ నేషన్, ఒక డెమోక్రటిక్ నేషన్, ఒక అద్భుతమైన దేశమే. కానీ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ అనేది చాలా క్రిటిసిజం ఉంది. అది ఒక డిక్టేటర్ అనమాట. ఆ డిక్టేటర్ కంట్రీ అది. జర్మనీ హిట్లర్తోనూ ముసోలినితో కలిసి యాక్సిస్ ఆఫ్ పవర్స్ కింద ఎస్టాబ్లిష్ అయ్యి ప్రపంచ ఆధిపత్యం కోసం ట్రై చేసిన ఒక డిక్టేటర్ కంట్రీ అనమాట. అప్పుడు జపాన్ మంచిది కాదు రెండో ప్రపంచ యుద్ధం. ఇప్పుడు అంటే జపాన్ ఆ బ్రాండింగ్ వేరు, ఆ డెమోక్రసీ దాని తత్వం వేరనమాట. జపాన్ అనేది సూపర్ కంట్రీ. బట్ అప్పుడు మాత్రం దుర్మార్గపు కంట్రీ, అట్రాసిటీస్, వేల మంది చైనీస్ గర్ల్స్ని వాళ్ళని రేప్ చేయడం జరిగిందనమాట. అందుకని జపాన్కి ఇది ఒక దుర్గుణం అనమాట. ఇప్పుడు ఈ యుద్ధం, ఈ మిలిటరీ పీరియడ్ అనేది ఈ చైనా నిర్వహించడం వెనకాల అది చేసిన పని కంటే చాలా ఎక్కువ చెప్పుకుతుంది. అందుకనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని సెటైర్ చేయడం, అటు జపాన్ వీటిలో పాల్గొనవద్దని చెప్పడం, ఇటు తైవాన్ కూడా ఇదేదో మామూలుగా చేసేది, దీనికి అంత అవసరం లేదు, మేము ఎక్కువ పార్టిసిపేట్ చేసాం. అప్పుడు పీపుల్ ఆఫ్ చైనా చేశారు కానీ కమ్యూనిస్ట్ పార్టీ కాదు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ విజయం కింద వేసుకుంటుంది అని జపాన్ ఇటు తైవాన్, ఇటు యునైటెడ్ స్టేట్స్ అన్ని దేశాలు దాన్ని విమర్శిస్తున్నాయి అన్నమాట ఈరోజు. కానీ చైనా మిలిటరీ పీరియడ్ మాత్రం ప్రపంచానికి చైనా యొక్క మిలిటరీ ఫోర్స్ని మాత్రం చూపడానికి చేసి ఒక పెద్ద మిలిటరీ పీరియడ్ ఇది.